హాయ్, ఇప్పుడు మనం గంగిశెట్టి శివకుమార్ గారు రాసిన ఆదర్శ వైద్యుడు అనే కథ గురించి తెలుసుకుందాం. సోణగిరినేలే రాజు విజయవర్ధనుడికి వేటమీద మక్కువ ఎక్కువ. ఆయన తరచూ తన పరివారంతో అరణ్యానికి వేటకు వెళుతూ వినోదిస్తూ ఉండేవాడు. ఒకసారి ఆయన వేటాడుతూ పరివారం నుంచి వేరుపడ్డాడు. వేగంగా గుర్రంపై వెళుతూ బాగా కిందకు దిగి ఉన్న పెద్ద చెట్టు కొమ్మ తగిలి కిందపడ్డాడు. తలకు బాగా గాయమైంది. రక్తం కారసాగింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఒక ఆటవిక యువకుడు రాజుగారిని చూసి కూర్చోబెట్టాడు. దగ్గరలో ఉన్న పొద నుంచి ఆకులు తుంచి చేతులతో నలిపి రసం తీసి దాన్ని గాయం మీద రాశాడు. పెద్ద ఆకు దానిమీద పెట్టి గట్టిగా కట్టుకట్టాడు. అదేం చిత్రమోగాని క్షణాల్లో నొప్పి మాయమైంది. రక్తం కారడమూ తగ్గింది. అంతలో రాజుగారిని వెతుక్కుంటూ భటులు అటుకేసి వచ్చి విషయం తెలుసుకుని రాజుగారిని జాగ్రత్తగా అంతఃపురం చేర్చారు. రాజవైద్యుడు కట్టుకు వాడిన ఆకును పసిగట్టి చూడబోతే వీడెవడో ఆకుల గురించి బాగా తెలిసినవాడిలాగా ఉన్నాడు. గాయాన్ని నిమిషాల మీద నయం చేసే ఆకు రసం వాడాడు అన్నాడు. రాజుగారు భటుల్ని అడవికి పంపాడు. వాళ్ళు అడవిలో వాడ్ని వెతికి అంతఃపురానికి తీసుకొచ్చారు. వాడితో రాజు, నీకు ఏమిచ్చినా రుణం తీరదు అంటూ ఘనంగా కానుకలిచ్చాడు. అప్పుడు ఆ యువకుడితో రాజవైద్యుడు, నీకు అడవిలో ఆకులు, మూలికల గురించి బాగా తెలిసినట్టుంది అన్నాడు. లేదయ్యా, తెలుసుకోవాలన్న ఆసక్తి మటుకు ఉంది. ఒకసారి నా కాలికి గాయమైతే పెద్దాయన ఒకరు ఈ ఆకు రసం పూశారు. క్షణాల్లో నయమైంది. అప్పుడు ఈ ఆకును గుర్తుంచుకున్నాను. తరువాత కొద్దిపాటి ప్రయత్నం మీద కొన్ని ఆకులకున్న ఔషధగుణాలను తెలుసుకున్నాను అన్నాడు. ఆ యువకుడి ఆసక్తికి, వినయానికి రాజు సంతోషపడి, నువ్వు అడవిలో కాదు ఉండాల్సింది. రాజధానిలో ఉండి మూలికావైద్యం రాజవైద్యుని వద్ద నేర్చుకో అన్నాడు. ఇందుకు రాజవైద్యుడు కూడా ఎంతో ఆనందించాడు. 4-5 ఆ యువకుడు రాజధానిలో ఉండి రాజవైద్యుని వద్ద మూలికా వైద్యాన్ని వంటబట్టించుకున్నాడు. తరువాత ఒకరోజు రాజవైద్యుడు అతనితో, నీ విద్య పూర్తయింది. ఇక నువ్వు నగరంలో ఎక్కడో ఒకచోట వైద్యం చేయడం ప్రారంభించవచ్చు. అందువల్ల నీకు బతుకు తెరువు. ప్రజలకు మేలు కలుగుతుంది అన్నాడు. అందుకు అతను, అయ్యా, మన్నించండి. మీ వద్ద వైద్యం నేర్చుకుంటున్నవారు ఎందరో ఉన్నారు. వారు నగరంలో భవిష్యత్లో వైద్యం చేయగలరు. కాని మా అడవిలో అలాంటి సౌకర్యం లేదు. అందువల్ల నేను మీ ఆదరణ వల్ల పొందిన విద్యను నా అడవి ప్రజల కొరకే ఉపయోగించాలి అనుకుంటున్నాను. మీరు మన్నించాలి అన్నాడు. అంతా వింటున్న రాజు మహదానందంతో, నీలో వైద్యం పట్ల ఆసక్తే కాదు, ప్రజాసేవ పట్ల కూడా మనసు ఉంది. గమనిస్తే నీలో ఒక ఆదర్శ వైద్యుడు ఉన్నాడు. వైద్య సౌకర్యం లేనివారికి వైద్యం అందించాలనుకుంటున్నావు. తన గురించే కాక తనవారిని గురించి ఆలోచించేవాళ్లు అన్ని విధాలా గొప్పవారు. అందులోనూ ఒక వైద్యుడు అలా ఆలోచిస్తున్నాడంటే అంతకంటే కావాల్సిందేముంది? నీకు మా సహాయం ఎప్పుడూ ఉంటుంది అంటూ ఆ ఆటవిక యువకుడ్ని ఘనంగా సన్మానించి పంపాడు. అంతటితో ఊరుకోక అడవిలో అతనికి ఒక వైద్యశాలను కట్టించి ఇచ్చాడు. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం గంగిశెట్టి శివకుమార్ గారు రాసిన ఆదర్శ వైద్యుడు కథ గురించి తెలుసుకున్నాం కదా. రేపు మళ్ళీ ఇంకో మంచి కథతో మీ ముందుకు వస్తాను. బాయ్.